మన రాయలసీమలో పుట్టి పెరిగారు. ఆ అభిమానంతోనే మన రాష్ట్రం మన రాయలసీమ వాడు అన్న అభిమానంతో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు మన రాయలసీమ వాసులు. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. మన రాయలసీమకి చాలా ద్రోహం చేశాడు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం నందలి పెంచికలపాడు దగ్గర బస ఏర్పాటు చేశారు ఈరోజు రాత్రికి. కానీ ఆయన ఈ కోడుమూరు నియోజకవర్గానికి ఏం చేశాడని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాడో తెలియజెప్పాలని చెప్పి మేము టీడీపీ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగునా మోసం, దగ, కుట్ర ఇలాంటివే చేస్తున్నాడు. కోడుమూరు నియోజకవర్గానికి నీళ్లు, తాగునీరు, సాగునీరు, అలాగే ఎక్కడ చూసినా రోడ్లు విధ్వంసకరంగా మారిపోయాయి. ఈ కోడుమూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఇసుక దోపిడీ చాలా జరిగింది. ఈ దోపిడీ వల్ల కొన్ని వందల కోట్లు దోచుకొని ఆయన ఖజానాలకి, అలాగే ఇక్కడున్న లోకల్ నాయకులు, అలాగే లీడర్లకి దోచుకొని తిన్నారు. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా ఆయన చేసే అవినీతి అరాచకాలకి ఈ యొక్క లీడర్లు, అలాగే నాయకులు, అలాగే అధికారులు సహకరిస్తూ ఈ యొక్క మన యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కోడుమూరు నియోజకవర్గం అనేది మన దగ్గరే ఉండే దాదాపు 20 టీఎంసీలు పట్టే గుండ్రేవుల ప్రాజెక్టును నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాన్ని నిర్మించడానికి భూమి పూజ కూడా చేశారు. కానీ రివర్స్ టెండరింగ్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వనాశనం చేశారు. ఆ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఈ రాయలసీమనే సస్యశ్యామలం చేస్తుంది, సాగునీరు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకుండా మన రాష్ట్రాన్ని, అలాగే ఈ యొక్క ప్రతి చోట ఎక్కడైనా కూడా ఎక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.